హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మసాలాలు కానీ టమాటా కానీ లేకుండా చాలా సింపుల్గా ఇలా పల్లెటూరు స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని పూర్తిగా చూడండి, నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా పల్లెటూరు స్టైల్లో ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టి ఈ ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో వేసిన వెంటనే కదిపేయకుండా 10 సెకండ్ల పాటు అలాగే ఉంచిన తర్వాత నెమ్మదిగా కదుపుతూ అన్ని వైపులా కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ఈ గుడ్లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా గిన్నెలోకి తీసుకొని ఈ గుడ్లను పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత ఒక 5 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగేసి ఆయిల్లోకి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి ఉప్పు కూడా వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి. ఇలా వేయించేటప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించాలి. ఈ కూర టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు వేగటంలోనే ఉంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇంకాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి 2 లేదా 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా పోసేయకుండా కూర ఉడకటానికి సరిపడా మాత్రమే వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కూర ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానపెట్టి రసం తీసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా కూర చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కూర అంతా ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకొని నెక్స్ట్ ఇందులో కూర మరింత టేస్ట్ రావటం కోసం 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న మెంతిపొడి వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని ఆయిల్లో వేయించుకున్న గుడ్లను ఇందులోకి వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు మంటను సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూరలోకి గ్రేవీ కోసం టమాటాలు కానీ మసాలాలు కానీ వాడటం లేదు కాబట్టి ఉల్లిపాయలు సరిపడినన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. సో అంతేనండి, పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఎలాంటి మసాలాలు లేకుండా అల్లం వెల్లుల్లి టమాటాలు కూడా లేకుండా చాలా సింపుల్గా పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.